హైపర్ న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర భయాందోళనలో జీవనం సాగించారని వైసీపీ నాయకులు నేడు వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి నేటితో సంవత్సరం అయిందని, కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆదరణ చూసి భయపడి వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం కార్యక్రమం చేశారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మెగా డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చారు. ఏం చేశారో గుర్తు చేసుకోవాలని కోరారు. పేదవాడి ఆకలి తెచ్చే అన్న క్యాంటీన్లను మూసేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుండి ఒక్కరికైనా ఏ సహాయమైనా జరిగిందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్ 1000 రూపాయలు పెంచామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు ఎన్ని అసత్యారోపణలు చేసినా ప్రజలు నమ్మరని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పోలిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, ఇజ్రాయిల్ కుమారు, రవీందర్ రెడ్డి, శ్రీనివాసులు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు రిజల్ట్ ఆల్మోస్ట్ ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి అందరూ కూడా ప్రజలు, ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేన క్యాడరు, బీజేపీ క్యాడరు సంబరాలు చేసుకున్నటువంటి ఈరోజు ఆయన అంతలోకి ఏం కాలిందో ఏందో వైఎస్ఆర్సీపీ కూడా అర్థం కావట్లే. సంవత్సరం రోజులకే ఇది చీకటి రోజు, ఇది వెన్నుపోటు రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అర్జీలు ఆశీర్వదించే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మేము చేస్తున్నాం. భయంతో 5 సంవత్సరాలు ప్రజలు బిక్కుమంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము ఉంటుంది కాదు. అదే మాట్లాడితే వెన్నుపోటు తినమాట, గొడ్డలు వేటంట. ఇదంతా ఎవరు గొడ్డలు వేటు వెన్నుపోటు పొడిచిన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సొంత పార్టీ ఒకరు పెడితే ఆ పార్టీని లాక్కుంది ఎందుకు కదా. అసలు గొడ్డలు వేటంట. గొడ్డలు వేటు ఎవరు? మీ చిన్నాయన చెప్పింది ఎవరు? మీరు కదా. తెలుగుదేశం పార్టీ కూడా మీరు చెప్పేసి మా పైన వేసిన కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి జరిగిన ఆస్తిలో పైసా ఇవ్వకుండా ఉన్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాడిస్టులుగా తయారయ్యి ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు వణికాయి, కింద నుండి పై దాకా కారింది. మొన్న మా మహానాడు చూసి ఆ దెబ్బతో ఇంకేం చేయలేక మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే కడపలో జరిగిన మహానాడు మొత్తం కింద నుండి పై దాకా ఇది అందరికీ తెలిసింది. మొత్తం తెలియకుండా పొల. ఆ భయంతో మీరు ఏదో ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం, మనం కాకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారనే ఉద్దేశంతో మీరు వచ్చారు. ప్రజలు ఏం అనుకోవట్లేదు కదా, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజును కూడా చెప్పి కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చేరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని చెప్పేదానికి మీకేం లేదు, అర్హత లేదు కదా. 5 సంవత్సరాలు మీరే ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పని చేయాలి. మీరు చేసింది ఏంది? పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తున్నారు. ఎత్తండి పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు 30,000 మందిని చంపేసిన చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అది దాదాపు 200 మంది మీ మందు తాగి చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సి హామీ ఇచ్చారు.
నేను వస్తే మెగా డిఎస్సి పూర్తి చేస్తానన్నా, సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా చెప్పిన మాట కూడా రికార్డులో ఉన్నాయి. ఈరోజు మెగా డిఎస్సి ఇస్తున్నటువంటి మగోడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు లేకపోయారు. అట్లాగే అన్నా క్యాంటీన్, పేదోళ్ళకి 5 రూపాయలకు అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసింది మీరు, మేము కాదు. నేను రావడం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్ మొత్తం రద్దు చేశారు. ఒక్క లోనైనా సరే గత 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీకి కానీ, ఒక బీసీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక ఓబీసీకి కానీ ఇచ్చినటువంటి పాపం ఆయన కాదు ఉందా అని నేను తెలియజేస్తున్నాను. ఒక్క లోన్ ఇచ్చారా చెప్పండి. ఇక్కడ ఎంతమంది విలేకరు ప్రస్తుతం ఉన్నారు, మీరు అందరి కులాలు ఉన్నారు. మీకు ఏదైనా ఒక లోన్లు 5 సంవత్సరాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. న్యాయం చెప్తాను. ఇది ఎక్కడో బయటకు పోబడలే. మీరు ప్రజల్లో తిరిగే వైఎస్ఆర్సీపీ ప్రజలు తిరిగే కథ కాదు. అది తిరగకుండానే వెనుకోడి దినం అని చెప్పి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము సూపర్ 6 చెప్పాం. మొదటి నెలలోనే 4,000 పెన్షన్ని 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచినటువంటి మగ ప్రభుత్వం మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాదాపు 16,347 డిఎస్సి పోస్టుని ఫిలప్ చేసేటువంటి మా నాయకుడు బలవంతుడు, రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి ధైర్యంగా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే దీపం 2 కింద ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే అధికారం రాగానే మీకు అందరూ తెలుసు, మీరు ఎక్కడో రాష్ట్రం చూడబోలే. మీరు గూడూరు నియోజకవర్గంలో చెన్నూరు రోడ్డు చూడండి, తిప్పారపూర్ రోడ్డు చూడండి, మీరు ఆర్ఎన్బి రోడ్డు చూడండి. వాళ్ళ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నాయి, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ ప్రెస్ మీడియా మీద కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఉదాహరణ అదే, అంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే మత్స్యకారుల భరోసా కోసం వాళ్ళు ఆ వేటకి పోయిన రోజుల్లో 20,000 రూపాయలు, గతంలో 10,000 ఇచ్చాం. మేము గెలిచిన వెంబడి 20,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నానని చెప్పి పాపం ఈరోజు అది ఎందుకు చేసినటువంటి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం, ఆ చెత్త మీద పన్ను రద్దు చేసినటువంటి మగాడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ఈరోజు పంచాయతీలకి మా ధైర్యశాలి, మా నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పంచాయతీలకి 990 కోట్లు నేరుగా ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నారంటే, పంచాయతీ శాఖ మంత్రి ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. గతంలో మీ పంచాయతీ అడ్మినిస్ట్రేటర్ తెలియదు, మీరు ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వలేదు. ఇచ్చిన డబ్బులను కూడా మీరు సోహా చేశారు తప్ప, సర్పంచ్ పేర్కొన్నాడు తప్ప పాపానికి అధికారం లేకుండా చేసినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గూడూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు జరిగితే అది టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగాయని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులకు, వాకర్స్కు కావాల్సినటువంటి అనేక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పెన్వర్ కంపెనీ మరియు నెక్కంటి జిందాల్ కంపెనీ వారి సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఓపెన్ జిమ్ మరియు ప్రేక్షకుల గ్యాలరీని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా సైకత శిల్పి సనత్ కుమార్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సైకత శిల్పి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు ఎమ్మెల్యే శాప్ చైర్మన్ బహుమతులు అందజేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న రిత్విక్ కుటుంబ సభ్యులకు సీఎం సహాయ నిధి నుండి 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్ చైర్మన్గా, ఇప్పుడు ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి పనులను జరిగాయని, స్టేడియంలో క్రీడాకారులు, వాకర్స్కు కావాల్సినటువంటి అనేక సదుపాయాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇండోర్ స్టేడియం పలు వసతులకు నిధులు మంజూరు చేయాలని శాప్ చైర్మన్ను కోరారు. క్రీడలకు పుట్టినిల్లు గూడూరు అని, అనేక క్రీడల్లో దేశ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అనేక కంపెనీల సహకారంతో స్టేడియంలో అభివృద్ధి పరిచామని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు వారి యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తామని తెలపడం ఆనందంగా ఉందని, స్టేడియంకు కావలసిన వసతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని నాయకులు తానంకి నానాజీ, కిరణ్ కుమార్, మధు, రాజు, పులిమి శ్రీనివాసులు, రహీం, పేటేటి చంద్రనీల్, వేగూరు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఓకే ఓకే. వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు గ్రౌండ్ కమిటీ అభివృద్ధి 7 మ్యాచ్లు జరిగాయి. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రికెట్ టీంలు అందరూ. ఈరోజు ఫైనల్స్ జరిగాయి. అద్భుతంగా జరిగింది. ఈ బహుమతి ప్రారంభించే ముందుగా మా క్రీడాకారులందరూ కోరిక మేరకు ఎమ్మెల్యే గారిని బట్టలు ఎక్కేప్పుడు కట్ చేసి ఓకే ఇప్పుడు హాకీ మన జన విజ్ఞాన వేదిక ఫాస్ట్ దిగేసండి. నెక్స్ట్ రన్నర్స్ టీం రెడీగా ఉండండి. జిఎస్ఐ నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అధ్యక్షులు కె మునిగిరేష్ గారు కూడా ఈ టీంతో పాటు కప్పు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే సార్. అన్నా అందరూ అటు చూడాలా? ఓకేనా? ఓకే. ఈ బిల్డింగ్ నిజంగా చాలా అధ్వాన పరిస్థితుల్లోనూ మునిగేష్ గారు కూడా విషయం చెప్పారు. కాబట్టి మా సోదరుడు సాబ్ చైర్మన్ గారు ఉన్నారు. దయచేసి బిల్డింగ్కి నిధులు మంజూరు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మీరు ఒక ప్రామిస్ చేశారు మాకు. వాట్లో ఇండోర్ స్టేడియం సార్ గతంలో 50% సబ్మిట్ అయిపోయింది. మొత్తం ఆపేశారు. దానికి మీకు ఆల్రెడీ మా జిల్లాలో ప్రపోజల్ కూడా మీకు పంపించారు సార్. దయచేసి అది శాంక్షన్ ఇస్తారని ఫస్ట్ శాంక్షన్ అది ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అది ఆల్రెడీ ఆగిపోయింది వర్క్ సార్. అది చేస్తే బాగుంటుంది సార్ అని మేము చెప్పాము. మీతో మాట్లాడని చెప్పాడు సార్ రేపు ప్రకటిస్తారు. నాకు తెలుసు మా రవి గారు మాట్లాడేటప్పుడు ఆయన కూడా ఇది అది 2 ప్రకటించమని చెప్పి కోరుతున్నా. మిగతాన్ని చిన్నగా చేసిన ఇబ్బంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చేయాల్సిన అవసరం సార్. క్రీడాకారులు అల్లూరు ఆశా స్టేడియం అంటే క్రీడలకు పుట్టినీళ్ళు. హాకీ అన్నా అలాగే క్రికెట్ అన్నా రాజా చెప్పినట్టు విలువిద్య అన్నా కానీ గూడూరులో టాప్ నేషనల్ ఇంటర్నేషనల్ అనేటువంటి పెద్ద క్రీడాకారులు మా గూడూరులో ఉన్నారు సార్. హాకీలో కానీ క్రికెట్లో కానీ విలువిద్యలో కానీ గోల్డ్ మెడల్ తెచ్చినటువంటి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు నేర్పించినటువంటి కోచ్లు కూడా బ్రహ్మాండమైన బిడ్డలు ఇక్కడ ఉన్నారు సార్. కాబట్టి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మా గూడూరుకి మంచి పేరు వస్తుంది. మా వాళ్ళకి ఆ స్థాయి ఉంది, ఆ స్తోమత ఉంది, ఆ టాలెంట్ ఉంది మా వాళ్ళకి. కాబట్టి ఆ టాలెంట్ని మీ దయ వల్ల కొద్దిగా మెరుగుపరిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తే మా వాళ్ళు బ్రహ్మాండంగా గూడూరు రాణిస్తారని చెప్పి మా రవి గారికి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ముఖ్యంగా ఒక 5 పనులు ఇచ్చినాను సార్. మీకు అన్నీ ఇస్తాను రికమెండేషన్ ద్వారా. ప్రయారిటీ బేస్ శాంక్షన్ చేయండి సార్. ఇబ్బంది లేదు సార్. మనం ఇంకా 4 సంవత్సరాలు ఉంటాం, లేదా 3.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాం సార్. ఈ 3.5 సంవత్సరాల లోపల ప్రయారిటీ బేస్ పనులు చేయండి సార్ దయచేసి. ఫస్ట్ పని మా కోటలో మినీ స్టేడియం, సెకండ్ ఈ బిల్డింగ్, మిగతాయి
ఈ లెవెలింగ్ దీనికి సంబంధించిన లెవెలింగ్ కూడా మాకు అవసరం సార్. కాబట్టి అవన్నీ ఒక 5 డిమాండ్స్ ఇచ్చినాం సార్. మీకు అవన్నీ చూసి పరిశీలించి మాకు సహాయం చేయమని చెప్పి కోరుతున్నాం సార్. గూడూరు నెల్లూరులో మారినా మీకు అదే అనుమానం. ఎందుకంటే మన క్యాబినెట్లో బాబు గారు మాట్లాడారు ఏమని గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులో కలుపుదాం అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడి డిస్కస్ అయ్యింది. కాబట్టి మీరు అనుమానం పడుతున్నారు మళ్ళీ కలిపేసి ఎట్లా మళ్ళీ డబ్బులు ఎట్లా ఇవ్వాలని సార్. దయచేసి మీరు ముందు శాంక్షన్ ఇవ్వండి సార్. ఎట్లా మీరే ఉంటారు కదా, మాట్లాడు కదా, సాఫ్ చైర్మన్ అయితే మీరే కదా. మీ ద్వారా ఏ విధంగా ఆ విధంగా చేసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందువల్లంటే మా గూడూరు ప్రజల ఆశ సార్ అది ఎప్పటి నుంచో. పొలిటికల్గా నాకు బెస్ట్ ఏంటి తిరుపతి పొలిటికల్గా, కానీ నాకు పొలిటికల్ అవసరం లేదు సార్. మా గూడూరు ప్రజల మనోగతం అయితే అవసరం సార్. తీరాలి సార్. కాబట్టి బాబు గారి దృష్టిగా ఉంది. అలాగే మన నాయకుడు, మన యువ నాయకుడు రాబోయే రోజుల్లో మనల్ని కాపాడే నాయకుడు దృష్టికి కూడా పెట్టినాం సార్. మా లోకేష్ బాబు దృష్టికి గారు కూడా ఆయన కూడా చాలా పట్టుదలతో చేస్తామని చెప్పి కూడా నాకు చెప్పారు సార్. కాబట్టి మీ వంతు సహాయం కూడా మీరు చేయాలి సార్. ఎందుకంటే లోకేష్ బాబు గారు మీ మాట వింటారు సార్, మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎంత కామ్గా ఉన్నా మేము చూసిన వాళ్ళం ముందు నుండి మీ పరిస్థితి అంతా కూడా. కాబట్టి గూడూరుకి ఆ సహాయం చేయమని చెప్పి మా సాఫ్ చైర్మన్ గారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని బ్రహ్మోత్సవాల కమిటీ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు కోరారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల కొరకు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతిరోజు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు జరుగుతాయని, భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో రవికృష్ణ, ఉత్సవ కమిటీ మెంబర్లు, అర్చకులు పాల్గొన్నారు. మన గూడూరులో వెలిసిన శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర గారి దేవస్థానం 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు మనం స్టార్ట్ చేసి ఇది 26 సంవత్సరాలు అయింది. ఇది రేపు జరగబోయేది 27. సో 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది. 5వ తేదీ వచ్చి అంకురార్పణం. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మనకు హనుమంత సేవ, గరుడోత్సవం, లాస్ట్లో లక్ష తులసి అర్చన అండ్ మన అన్నదానం ఉంటుంది, భారీ అన్నదానం. కావున భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి పాత్రలు వదిలేని ఆశిస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా ఫండ్స్ అంతా ఇది ఒక విధంగా చెప్పాలంటే మన భక్తుల చేత నడుపుకొట్టుచున్న బ్రహ్మోత్సవం అని చెప్పాలి. బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ వారు అంటే మన వెంకటేశ్వర స్వామి గారికి ఎక్కడెక్కడ భక్తులు రారంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. చెన్నై నుంచి కూడా వస్తుంటారు పల్లకీ సేవ చేయడానికి, తిరుపతి నుంచి కూడా వస్తారు. అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ, అయినా అక్కడి నుంచి ఈయన మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి పల్లకీ సేవ చేస్తుంటారు. అంతటి మహాన్విత విగ్రహం అది. ఆ విగ్రహాన్ని మీరు చూశారంటే తిరుమలలో స్వామి గారిని చూసినట్టే అనిపిస్తుంది. కాబట్టి భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం. ఈ ముఖ్యంగా దీంట్లో నేను చెప్పదలసింది ఏంటంటే, నేను దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి ఈ దేవస్థానానికి నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. 30 ఏళ్ళు నేను ముందర ట్రస్టీగా ఉన్నాను, తర్వాత చైర్మన్ అయినాను. ఇది చైర్మన్ 4వసారి కావడం నేను ఈ చైర్మన్గా. కాబట్టి దీన్ని మళ్ళీ మన ఎమ్మెల్యే ప్రీతం ఎమ్మెల్యే గారు, పొద్దున్నే ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను. మొన్న ఈ బ్రోచర్స్ ఆదివారం రోజు వారి చేతనే ఆవిష్కరించాము. వారు భక్తులకు మనవి, మన గూడూరు పట్టణంలో వేయించేస్తున్న రాజా వీధిలో వేయించేస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో
వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తారీఖు నుంచి ఆరంభమయ్యి 15వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 5వ తారీఖు సాయంత్రం 7 గంటలకు అంకురారోపణ కార్యక్రమం, 6వ తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో విశేషం ఏంటంటే ఎవరికైనా సంతానం లేకుండా ఉన్నవాళ్ళు, వివాహం కాకుండా ఉన్నవాళ్ళు కనుక ఉన్నట్లయితే సంతానార్థులుగా ఉన్నవారికి ఆ రోజున ధ్వజారోహణ కార్యక్రమంలో వాళ్ళందరూ కనుక పాల్గొన్నట్లయితే గరుడ ప్రసాదం వాళ్ళందరికీ కూడా స్వామివారికి ధ్వజారోహణలో అష్టదిక్పాలకుల్ని పూజించి గరుత్మంతుడిని కూడా మనం గరుడ పటాన్ని ప్రతిష్ఠ చేసుకొని స్వామివారికి గరుడ ప్రసాదం గుడాన్నం అంటే బెల్ల పొంగల్ నైవేద్యం చేసి సంతానం లేకుండా ఉన్న వాళ్ళకి సంతానం కోసం ఈ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్లయితే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి మన శాస్త్రవచనాలు చెప్పబడుతూ ఉన్నాయి. అటువంటి ప్రభావమైన కార్యక్రమం, అతి ప్రభావమైన కార్యక్రమం 6వ తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంలో జరుగుతుంది. తర్వాత 10వ తారీఖు సాయంకాలం గరుడ సేవ, 11వ తారీఖు రాత్రికి కళ్యాణము, 15వ తారీఖు ఉదయం లక్ష తులసి పూజ, అన్నదాన కార్యక్రమాలతో ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. కావున భక్తులు, గ్రామస్తులు అందరూ కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, అభిషేకాలు వైభవంగా జరిగాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్న సార్ పెడతారు బిర్యానీ బొమ్మల అలా ఏంటి ఇంగ్లీష్ పెట్టి పెట్టేసి ఇంగ్లీష్ కట్టేసి చేసి కట్టండి చూడు. ఉపహారతి ఏకదైవం యజమానస్య ఓం మాంగళ్యే శ్రీ సర్వార్థ శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే దేవతాభ్యో నమః దేవతాభ్యో నమః. ఓం నమః శివాయ. 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 మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దాని మీద పెట్ట టేబుల్ ఆడ మీద కాదు ఆడ పెట్టుకో తీసుకో తెలియదు కదా మళ్ళీ పెడతారు. ఆడ పెట్టి అందరూ ఆడ పెట్టేస్తారు. కింద పెట్టుకో కూర్చొని తినండి. రాజు మధ్యలో దూరుతున్నాడు ఏ సార్ రాజన్న చెప్పు. రోజు ఇంచేతంటే ప్రతి బుధవారం అన్న సంతర్పణ చేస్తున్నాం. క్రమం తప్పకుండా అభిషేకాలకు కానీ పూలమాలకు కానీ అందరూ కూడా దాతరిస్తున్నారు. అదేవిధంగా పాలవెల్లి గోత్రపోయిన పసుపులేటి సునీల్ గారు, సంతోష్ రూప గారు, వారి కుటుంబం ప్రతి బుధవారం కూడా
స్వామివారికి మాలలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఊరు ఉపకర్త లేకపోతే మేమే దేవస్థానం సిబ్బంది మేమందరం కలిసి కూడా అన్న సంతర్పణ చేస్తున్నాం. ప్రతి బుధవారం క్రమం తప్పకుండా చేస్తున్నాము. ఈ అన్న సంతర్పణకి వీళ్ళందరూ కూడా ఇక్కడ సహాయం చేస్తున్నారు. ఈ శ్రీ శ్యాంప్రసాద్, అదేవిధంగా లక్ష్మీ కుమారమ్మ, భార్గవి, శేఖరు, నిప్పేదా, చిరంజీవి, వీళ్ళందరూ కూడా దాము వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఈ అన్నప్రసాదాన్ని పాల్గొంటున్నారు. ఈ అన్నప్రసాద సంవత్సరం అంతా కూడా అభిషేకాలు అర్చన చేసి రేపు బుధవారం ఒక బేస్తువారం ఉదయం శ్రీశైలం పోయి 5 మంది 6 మందిని ఇక్కడ సేవ చేసేవాళ్ళని తీసుకుంటుందని అంతకన్నా వీళ్ళకి ఏం చేసేలేదు. కానీ ప్రతి బుధవారం కూడా అందరూ వచ్చి బాధ్యతగా సొంత కార్యంలాగా చేసిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అన్న సంతర్పణ సహాయం చేసిన వాళ్ళకి, పూలమాలు ఇచ్చిన వాళ్ళకి, అదేవిధంగా ప్రతి రోజు అభిషేకాలు ఉంటాయి. మహాదేవుడికి అభిషేకాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఉగ్గు సుకుమార్ కానీ, అదేవిధంగా చిట్టమూడి శ్రీధరెడ్డి కానీ, చదలవాడ హరిప్రసాద్ కానీ, గంగపట్ల సంత్ కుమార్, వీళ్ళందరూ కూడా ఈ అన్న సంతర్పణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ వల్ల ఇప్పటి వరకు ఒక 11 సంవత్సరాల నుంచి నిరాడంబరంగా సాగుతున్నారు. కానీ పబ్లిసిటీకి ప్రాధాన్యత, ఎందుకంటే నిర్మాణంలో ఉన్న 115 గృహాలను జూన్ 10న గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి. హౌసింగ్ ఏఈ గోవింద్ శ్రీనివాసులు సైదాపురం మండలంలోని 115 ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకుని జూన్ 10 నాటికి గృహప్రవేశాలు చేయాలని లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిబ్బందితో ఆయన హౌసింగ్ నిర్మాణాల దశ పరిస్థితిని ఆయన వారితో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ అధ్యక్షతన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 113 మంది లబ్ధిదారులకు అడిషనల్ పేమెంట్ పడి ఉందని, వారి దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకోవాలని ఆయన ఇంజనీరింగ్ సిబ్బందికి సూచించామన్నారు. మరుగుదొడ్లు కూడా జియో ట్యాగింగ్ చేయాలన్నారు. 169 ఇళ్లు మంజూరు అయినట్టు తదుపరి ప్రోగ్రెస్ తీసుకొని రావాలని, అందరికీ ఇంజనీరింగ్ సిబ్బందికి టార్గెట్లు ఇచ్చి అచీవ్మెంట్ చేసుకుని రాష్ట్రంలో జరగబోయే వ్యాప్తంగా 3 లక్షల ఇంటి ప్రవేశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ధ్యేయంగా పనిచేయాలని సూచనలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని సచివాలయం ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి సైదాపురం మండలంలో ముఖ్యంగా అడిషనల్ పేమెంట్ పడినవి 113 బెనిఫిషియర్స్కి పడున్నాయి. వీళ్ళందరి దగ్గర మనం స్టేజ్ మూవ్ చేయించాలి. అదేవిధంగా ఈ టాయిలెట్స్ కూడా మనం ప్రతిరోజు కూడా వెరిఫికేషన్ చేసి టాయిలెట్స్ ఎవరైనా తక్కువ ఉంటే ఆ బెనిఫిషియర్స్ని కూడా మనం జియో ట్యాగ్ చేసి ఇవన్నీ కూడా మూవ్ చేయించాలి. అదేవిధంగా ఆప్షన్ 3లో మన మండలంలో 169 ఇళ్ళు మంజూరైనాయి. ఈ 169 ఇళ్ళకి మనం తదుపరి ప్రోగ్రెస్ని తీసుకురావాలని చెప్పేసి అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి తెలియజేశాము. మన టార్గెట్స్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వైజ్ కూడా మనం టార్గెట్ అచీవ్మెంట్ చేసేదానికి మనం ప్రయత్నం చేసి ఈ 3 లక్షల ఇళ్ళు ఇనాగరేషను జూన్ 10 ఉంటుందని చెప్పేసి గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ ప్రోగ్రామ్ని మనం విజయవంతం చేసేదానికి మనం ప్రతిరోజు కూడా ఈ ఆర్సీలో ఉన్న 115 ఇళ్ళని మనం ప్రోగ్రెస్ తీసుకొచ్చేదానికి మన వంతు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఉపాధి హామీ పారదర్శకంగా జరగకుంటే క్షేత్ర సహాయకుడే ఆ నిధిని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఉపాధి పనుల్లో పారదర్శకంగా జరగకుండా తప్పుడు హాజరులతో పనులు చేయాలని చూస్తే క్షేత్ర సహాయకులు శిక్షార్హులవుతారని, తిరిగి ఆ నిధిని క్షేత్ర సహాయకుడే చెల్లించాల్సి ఉంటుందని, క్షేత్ర సహాయకులు జరిగినటువంటి పనులకు మళ్ళీ ఫీల్డ్ ఛానల్ పనులకు చూపించిన శ్రద్ధ మిగతా పనులపై పెట్టడం లేదని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ అన్నారు. సైదాపురం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో క్షేత్ర సహాయకులు టెక్నికల్ సిబ్బందితో పనులు పురోభివృద్ధిపై ఆయన సమీక్ష చేశారు. ఫారం ఫండ్స్, ఉద్యానవన పంటల రైతులకు ఉపయోగపడేలాగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలకు ఉపాధి పనులు జరిగేలాగా రైతులతో సమన్వయం చేసుకుని వారి యొక్క వ్యవసాయానికి ఉపయోగపడేలా పనులు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలోని ఏపీఓ చంద్రయ్య, టీఏలు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. వాస్తవానికి ఫీల్డ్ అసిస్టెంట్ ఏంటంటే బుధవారం జరిగే మీటింగ్కి ఖచ్చితంగా హాజరు కావాలి. గతంలో వారు హాజరు కావడం చాలా తక్కువ ఉండేది. గట్టిగా మందలించాము. ఈ వారం అత్యధికంగా హాజరైనారు. అదేవిధంగా వాళ్ళ పనితీరు కూడా మెరుగుపరచుకోవాలని, అంటే ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ ప్రమాణాల ప్రకారం పనులు జరగాలని వాళ్ళని గట్టిగా మందలించడం జరిగింది. అదేవిధంగా టైం పాటించడం, సమయ సారణ పాటించడం కానీ, అదేవిధంగా ప్రభుత్వం ఏ పనులైతే చేపట్టదలుచుకుందో అవే పనులు చేపట్టాలని
అంటే ఫామ్ ఫండ్స్కి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, మిగతా పనులు చేసేదానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అట్లాంటిది ఏమీ లేకుండా ఫస్ట్ ప్రయారిటీ ఫామ్ ఫండ్స్కి వెళ్ళని వారిని ఆదేశించడం జరిగింది. యోగాంధ్రతో ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరిచేలా పోటీ ప్రోత్సాహ బహుమతులు. ఎంపీడీఓ కార్యాలయం ఎంఓ మురళీధర్ ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం యోగా యొక్క ఉపయోగం ప్రజలకు అర్థమయ్యేందుకు ప్రభుత్వం యొక్క యోగాంధ్రను గ్రామ మండల జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తోందని ఎంపీడీఓ కార్యాలయం ఏఓ మురళీధర్ తెలిపారు. ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలోని బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కన్వెన్షన్ భవనం నందు 3 రోజుల యోగా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులకు మండల స్థాయిలో యోగా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మురళీధర్ మాట్లాడుతూ గ్రామ మండల స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన యోగా విజేతలను జిల్లా స్థాయికి ఎంపిక చేసి పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూలు పీడీ కోటేశ్వరరావు, రమేష్, సుప్రియ, సుశీల తదితరులు పాల్గొన్నారు. నాలుగు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు నిర్వహిస్తాం. ఎక్కడ సార్? మన మండలం ఇక్కడే సైదాపురం మండలం నందు వెలుగు కార్యాలయం సంబంధించిన మీటింగ్ హాల్ నందు మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. యోగాంధ్రకు సంబంధించి గ్రామ స్థాయిలో కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈరోజు అంటే 4, 5, 6 తారీఖుల్లో మండల స్థాయిలో ఈ 3 రోజుల్లో మండల స్థాయిలో నిర్వహిస్తాము. దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో 1, 2, 3 స్థానాల నుంచి సంబంధించిన వాళ్ళకి సంబంధించి మండల స్థాయిలో పోటీలు నిర్వహిస్తాము. దీంట్లో మళ్ళీ 1 to 3 ప్లేస్ నిర్వహిస్తారు. ఈ 1 to 3 స్థానాల్లో నిలిచిన వాళ్ళకి జిల్లా స్థాయిలో కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.